ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ మండిపడుతోంది. ఇజ్రాయెల్ ఐఆర్జీసీ టాప్ కమాండర్లను చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీకారంగా నెతన్యాహును కూడా లేపేస్తామేమో అంటూ సంచలన కామెంట్ చేసింది ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ సంస్థ. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం నేపథ్యంలో మళ్ళీ ఏ క్షణమైనా దాడులు మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. సోమవారం అమెరికా పర్యటనకు నెతన్యాహు వెళ్ళబోతున్నారు. ట్రంప్తో భేటీ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. అటు ఇంకా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్కు చెందినటువంటి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. తాము కూడా అవసరమైతే నెతన్యాహును చంపడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రతీకారంగా నెతన్యాహును లేపేస్తామేమో అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మరోవైపు నెతన్యాహు కూడా ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. తాను త్వరలోనే అమెరికా వెళ్ళబోతున్నాను. ఇక సీజ్ ఫైర్ సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చలు పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి కాలేదంటున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా పశ్చిమాసియాలో శాంతికి సంబంధించి శాశ్వత శాంతి నెలకొంటుందా లేదా అనే విషయం ఇప్పుడే చెప్పలేమంటూ నెతన్యాహు కూడా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. సో మొత్తం మీద ఇరు దేశాలు కూడా దాదాపు 12 రోజుల పాటు తీవ్రమైన భీకర యుద్ధం చేసుకున్నాయి. తీవ్రమైన కాల్పులు జరుపుకున్నాయి. మరోవైపు మిస్సైళ్ళు డ్రోన్లతో విరుచుకుపడ్డ పరిస్థితి. రెండు దేశాలకు కూడా భారీ ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలోనే మధ్యలో అమెరికా కూడా జోక్యం చేసుకొని ఇరాన్ అణు క్షేత్రాలపై దాడి చేసింది. ఇస్ఫహాన్, అలాగే ఫోర్డో, ఇక నతాంజ్ వంటి కీలక క్షేత్రాలపై దాడి చేసింది. నేపథ్యంలో ఇరాన్ కూడా అంతే స్థాయిలో ధీటుగా జవాబిచ్చింది. ఖతర్లోని అమెరికా ఎయిర్ బేస్లపై కూడా దాడి చేసింది. అటు వెంటనే సీజ్ ఫైర్ను ఖరారు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. యుద్ధం జరిగిన తర్వాత 2 రోజులకు అంటే 12 రోజుల యుద్ధం తర్వాత ఈ సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. ఇక దాని తర్వాత మళ్ళీ ప్రస్తుతం ఈ మంటలు రాజుకుంటూనే ఉన్నాయి. ఒకసారి మనం చూస్తున్న దృశ్యాలు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ చేసిన హెచ్చరిక అది. వీ టూ కెన్ థ్రెటన్ నెతన్యాహుస్ లైఫ్ అంటూ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ మెంబర్ ఒకరు ఆ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మెంబర్ ఆఫ్ ఇరాన్స్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ పేరుతో వచ్చింది. సో ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే కనుక మనకు కీలకమైనటువంటి హెచ్చరికలుగానే భావించాల్సి వస్తుంది. అవసరమైతే తాము కూడా ద ఎలిమినేషన్ ఆఫ్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్స్ విల్ లీడ్ టు ఎ డెసిసివ్ రెస్పాన్స్ అంటూ రాశారు. అలాగే వీ టూ కెన్ థ్రెటన్ నెతన్యాహుస్ లైఫ్ అంటూ హెచ్చరిక జారీ చేశారు. ఇజ్రాయెల్స్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఈజ్ టు విజిట్ వాషింగ్టన్ to meet with US President Trump as early as next week. I'm not so sure that peace in the Middle East between Iran and Israel is secure. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు అలాగే మిడిల్ ఈస్ట్లో పూర్తి స్థాయిలో శాంతి స్థాపనకు సంబంధించి నేను గ్యారంటీ ఇవ్వలేం. ఖచ్చితంగా మళ్ళీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశం తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చెప్పలేమంటూ చెప్తున్న పరిస్థితి. దీన్ని బట్టి మళ్ళీ పశ్చిమాసియాలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందనే సందేహాలు కూడా వెల్లువెత్తున్నాయి. అండ్ అలాగే మెంబర్ ఆఫ్ ఇరాన్స్ నేషనల్ సెక్యూరిటీ ఒకతను చేసినటువంటి ట్వీట్ చూస్తున్నాం. ద డెత్ ఆఫ్ ఐఆర్జీసీ కమాండర్స్ విల్ ట్రిగ్గర్ ఎ డెసిసివ్ రెస్పాన్స్. వీ ఆర్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ థ్రెటనింగ్ నెతన్యాహుస్ లైఫ్ అంటూ మరొక స్టేట్మెంట్. అది ఇరాన్ లోగోతో ఉన్నటువంటి ట్వీట్ చూస్తున్నాం. సో మొత్తం మీద మళ్ళీ నిప్పు రాజుకుంటూనే ఉంది. పశ్చిమాసియాలో మళ్ళీ ఈ రకమైనటువంటి పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఖమేనీని లేపేస్తామంటూ ఇజ్రాయెల్ అమెరికా మొదటి నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికి కూడా ఖమేనీ బంకర్లోనే తలదక్కున్నాడు కుటుంబంతో సహా. తాజాగా మళ్ళీ ఇరాన్ వైపు నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతే తాము కూడా నెతన్యాహుని చంపేస్తామంటూ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ చేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికైతే ప్రస్తుతం తాత్కాలిక కాల్పుల విరమణ, తాత్కాలిక శాంతి ఒప్పందం అయితే కొనసాగుతోంది. త్వరలో మళ్ళీ వాషింగ్టన్ వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఆ చర్చల్లో
పురోగతి లేకుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పూర్తిస్థాయి కాల్పుల విరమణ ఒప్పందం అయితే కాదు, పూర్తిస్థాయి శాంతి చర్చలు అయితే ఇంకా జరగలేదు. తాత్కాలికంగా సీజ్ ఫైర్ అంటూ అటు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసింది, మిసైల్స్తో విరుచుపడింది. తర్వాత ఇజ్రాయెల్ కూడా తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. కానీ మధ్యలో మళ్ళీ ట్రంప్ జోక్యం చేసుకొని ఇరు దేశాలకు కూడా తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా ఉల్లంఘించొద్దు, సీజ్ ఫైర్ పాటించాల్సిందనంటూ ఇరు దేశాలకు హితో పలికారు. దీంతో రెండు దేశాలు కూడా కాస్త శాంతించాయి, నెమ్మదించాయి. తాత్కాలికంగా సీజ్ ఫైర్కి అయితే ఒక ఒప్పందానికి వచ్చాయి. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం ఇంకా భిన్నంగా ఉన్నట్టుగా కనబడుతోంది. పూర్తి స్థాయిలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్టుగా కనిపించట్లేదు. ఎప్పుడైతే అమెరికా ఎయిర్ బేస్లపై ఖతర్, అలాగే కువైట్, అలాగే సిరియా ఈ ఎయిర్ బేస్లపై ఇరాన్ కూడా దాడి చేసిందో దాంతో అమెరికా కూడా కాస్త సైలెంట్ అయినట్టుగానే ఇరాన్ భావించింది. కానీ పరిస్థితులు ఇప్పుడే చల్లారాయంటే ఈ పూర్తి స్థాయిలో మనం ఇంకా దీనికి సంబంధించిన ఒక అంచనాకైతే రాలేని పరిస్థితి. ప్రధానంగా మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు తాత్కాలికమేననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మళ్ళీ రెచ్చగొట్టే ప్రకటన చేసుకోవడం, ఒకరినొకరు బెదిరింపు ధోరణితో వెళ్ళడం, ఇటు ఖమేనీ కూడా ఇంతవరకు బయటికి రాకపోవడం. ఎప్పుడైతే యుద్ధం ముగిసిన తర్వాత 4 రోజులకు ఒకేసారి పెద్ద మొత్తంలో 60 మంది ఎవరైతే ఉన్నారో సైనిక జనరల్, అలాగే అణుశాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి అంత్యక్రియలు జరిగిన రోజు కూడా ఖమేనీ బయటికి రాలేదు. ఇప్పటికి కూడా ఇరాన్ దేశంలోనే ఉంటున్నటువంటి మొసాద్, ఎవరైతే ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఏజెంట్లు తనను చంపేస్తారనే భయంతో ఇప్పటికీ ఖమేనీ బయటికి రాకపోవడం, అలాగే తలదాచుకోవడంతో ప్రస్తుతం ఖమేనీకి సంబంధించిన అంశం కూడా ఆసక్తికరంగా మారుతుంది. ద సేమ్ టైం ఖమేనీని కాపాడుకుంటున్నామంటూ ఇరాన్ చెప్తూనే అవసరమైతే అదే స్థాయిలో నెతన్యాహును కూడా తాము చంపడానికి సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చరికలు జారీ చేయడం కూడా మరింత ఆసక్తి రేపుతుంది. ఏదేమైనా ఈ మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు అయితే ఇప్పుడే చల్లారినట్టుగా కనిపించట్లేదు. పరిస్థితులు మరికొద్ది రోజుల్లో మళ్ళీ యథాస్థితికి చేరుకుంటాయా, లేదా పూర్తిస్థాయి శాంతి చర్చలు జరిగి శాంతి పునరుద్ధరణ జరుగుతుందా ఏంటనేది తెలియాల్సింది. బట్ ఇప్పటికి మాత్రం అక్కడి పరిస్థితులు ఇంకా నివురుగప్పిన నిప్పులాగానే కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు గాజాలో కూడా ఇజ్రాయెల్ చేసినటువంటి కాల్పులను కూడా పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ జరగాల్సిందేనంటూ అటు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇంకా తేలాల్సింది. సో మొత్తం మీద ప్రస్తుతం అమెరికా ఈ కీలకమైన అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేయడంతో అటు టెహరాన్ రియాక్షన్, అలాగే పశ్చిమ దేశాల మధ్య ఈ టెన్షన్స్ పెరిగిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి, అణు నిఘా సంస్థ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సహకారాన్ని నిలిపివేయాలని ఇరాన్ భావించింది. అలాగే ఇరాన్ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పిటి నుంచి కూడా బయటకు వచ్చింది. అలాగే ఐఏఈఏ నుంచి పూర్తిగా సంబంధాలు కట్ చేసుకుంది. ఇక నుంచి తాము స్వతంత్రంగా వ్యవహరిస్తాము అణుశుద్ధి విషయంలో అని చెప్తుంది. అలాగే యురేనియం, శుద్ధి చేసిన యురేనియం కూడా ఇంకా తమ వద్ద ఉన్నట్టుగా ఇరాన్ సంబంధించినటువంటి కొంతమంది అనధికారికంగా చెప్తున్నప్పటికీ దానికి సంబంధించిన ఎక్కడ ఆధారాలు ఇప్పటివరకు కూడా ఇజ్రాయెల్ కానీ ఐఏఈఏ కానీ బయటపెట్టిన పరిస్థితి. సో ఏం జరుగుతుందో చూడాలి. ఫ్యూచర్లో మళ్ళీ మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు చల్లబడతాయా, లేదా ఇంకా ఇలాంటి ఉద్రిక్తతలు కొనసాగుతాయనేది మనం చూడాల్సిందే. బట్ ఇప్పటికి మాత్రం అమెరికాలో జరిగే చర్చలకు సంబంధించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో అటు ఇజ్రాయెల్ కూడా హెచ్చరిస్తోంది మరొకసారి ఇరాన్ని, మరోవైపు ఇరాన్ వైపు నుంచి కూడా ఇజ్రాయెల్కు పరస్పరం హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ పరిస్థితులు ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తాయనేది మాత్రం ఆసక్తి రేపుతోంది.